నమస్తే అండి. మీరు వ్లాగ్‌కి స్వాగతం. నే మొన్న హైదరాబాద్ వెళ్ళామని చెప్పాను కదా! నేను మా వారు హైదరాబాద్ వెళ్ళామండి. మా చిన్నాడపడుచు వాళ్ళు భోజనాలు చెప్తే, ఇంకా ఆ రోజు శనివారం రాత్రి బయలుదేరండి. ఆదివారం పొద్దుటే దిగామనమాట. అక్కడి నుంచి మా బావగారు వచ్చి తీసుకెళ్లారు. ఇంకా మా తోటికోడలు వాళ్ళ ఇల్లు అనమాట ఇది. ఇంక మా చిన్నాడపడుచు ఇంటికి బయలుదేరటానికని ఇంకా మా బావగారు, మా తోటికోడలు, నేను, మా వారు అందరం బయలుదేరాం. సరే బయలుదేరేటప్పుడు ఒకసారి మీకు కూడా పరిచయం చేద్దామని మామూలుగా మాట్లాడుతున్నాను అనమాట. నేనండి మా తోటికోడలు వాళ్ళ ఇల్లు అనమాట. నేను మా తోటికోడల్ని అడగలేదండి తీయొచ్చా అని. ఊరినే కొంచెం అంత లెక్క చూపిద్దాంలే అని ఊరిని పైపైన చూపిస్తున్నాను. వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి కదా, నేను మామూలుగా తీసాను అనమాట. అది మా అక్కను కూడా అడగలేదు, ఊరినే పైపైన తీసి మీకు చూపిస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి బయలుదేరండి మేము మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట. మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర ఎంట్రన్స్లోనే అనమాట అండి ఇది. లోపలికి రావడానికి అన్నట్టుగా చూపించమంటే మా చిన్న ఆడపడుచు అంతా చూపిస్తుంది అనమాట. హోమ్ టూర్లా చేశానండి. మా పెద్ద ఆడపడుచు ఈవిడి మల్లీశ్వరి అండి పేరు. మా చిన్న ఆడపడుచు విమలండి. ఇప్పుడు మనం చూసేది మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఇల్లు అనమాట. అక్క చెల్లెళ్ళు ఇద్దరు వెనక, ముందు చెల్లి వెనకాల అక్క కట్టుకున్నారనమాట. స్థలాలు అలా వచ్చినాయండి, అలా కొనుక్కున్నారు వాళ్ళు బీహెచ్ఎల్లో. ఇంకా పైన అంతా కూడా చూపిస్తుందండి ఎలా ఉంది ఏంటి అన్నది అంతా చూపిస్తుంది. పైన ఇలా ఇలా కట్టుకున్నాం, ఇలా చేసుకున్నాం. ఇద్దరు కూడా ఇంచుమించు ఒకేలా కట్టుకున్నారండి. కొంచెం తేడా ఉంటుందండి అటు ఇటుగా, కానీ ఒకేలాగానే కట్టుకున్నారు. అదే మీకు చూపిస్తున్నాం అనమాట. అంటే ఒక ఐడియా వస్తుంది కదా. పైన అంతా కూడాను సీలింగ్ అంతా కూడా చాలా బాగుంది కదా. మేము కూడా ఇంచుమించు ఇలాగే అంటే సీలింగ్ ఇట్లాగే ఉంటుందండి మాది కూడా. ముందు కిందంతా కూడాను ఫ్లోరింగ్ అది కూడా ఇట్లా వేయించారు. బాగుంది కదండి. మొత్తం అంతా చూపిస్తున్నానండి. అదేంటో అనుకుంటున్నారు, మెట్లకి వెళ్ళే దారండి. ఎంత పెద్దది గేట్ పెట్టించారో చూసారా మెట్లకి వెళ్ళే దారికి. నాకేంటో దేవాలయంలో రథం ఉన్న చోట కనిపిస్తుంది చూసారా, పెద్ద తలుపులు, అట్లా అనిపించింది అనమాట. చాలా పకడ్బందీగా కట్టించారండి. అంటే కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది కదా, సెక్యూరిటీ ఉంటుందిలే అని అలా కట్టించారనమాట. మనకి ఎంట్రన్స్లోకి వచ్చాకండి గేటు పక్కనే మనకి వినాయకుడు ఉంటాడనమాట. వినాయకుడికి కూడా దండేస్తుంది మా ఆడపడుచు. కారండి వాళ్ళది. పక్కన కూడా ఒకసారి చూపిద్దాంలే అని తీసుకొచ్చాను అనమాట. ఇటు కూడా చూపిస్తున్నానండి. మొక్కలే వేసారండి. పసుపు అంటే అండి అల్లం మొక్క అంటండి అది. నేను పసుపు మొక్క అనుకున్నానండి. పసుపు మొక్క అనుకుని పసుపు మొక్క భలే వేసారే అంటున్నాను. కాదండి, అది అల్లం మొక్క అనమాట. అల్లం లండన్ వెళ్ళేటప్పుడు మా చిన్నాటి పొడుచు అల్లం ఉండిపోతుంటండి, దాన్ని ఇసుకలో గుచ్చిందంటండి. అది కాస్త మొక్క అయిపోయిందనమాట. నాటు గులాబీలు వేసారండి. నాటు గులాబీ ఒకటే వేసారు కానీ చాలా బాగా వచ్చిందండి పువ్వు. కలర్ కూడా చాలా బాగుంది. మామిడి చెట్టు అండి అసలు ఎంత బాగుందోనండి. చక్కగా ఆరోగ్యంగా ఉందండి మొక్క కూడా లావుగా. ఒకసారి చూపిద్దాం మీకు అని చూపిస్తున్నాను అనమాట. ఇదంతా కూడాను ఇంటి వెనకాలండి. ఇదంతా ఏదో కొంచెం గార్డెన్గా కొంచెం పెట్టుకున్నారండి. ఎక్కువగా మట్టి స్థలాలు ఏమి ఉంచలేదన్నమాట. నాటు గులాబీకి చూసారా ఇలా మంచి కలర్తో వచ్చిందండి పువ్వు, చాలా బాగుంది. ఇంకా వాము చెట్లు అవన్నీ బాగానే వేసిందండి. మా చిన్నాటి పొడుచు అన్నీ చక్కగా బాగానే వేసుకుందండి. బ్యాంకు నుంచి వచ్చాక ఇంకా ఓపిక్గా చేసుకుంటుంది అనమాట. నేను బ్యాంకులో జాబ్ చేస్తాను. తను వాళ్ళ పాపేనంటే లండన్లో ఉంది. మొన్న వెళ్ళొచ్చారనమాట. అక్కడికక్కడ పనమ్మని పెట్టుకునండి శుభ్రం చేయించుకుంటారు. కింద ఫ్లోరింగ్ కూడా అంతా బాగుంది. ఒకసారి చూపించాను కదా అని నేను వచ్చేస్తుంటే మళ్ళీ మా తోటకోళ్ళు వెనక్కి వచ్చి ఇది అల్లం అడిగాను అనమాట. అక్క ఇది పసుపు చెట్ట ఏంటంటే కాదు సునీత, అల్లం అని చూపిస్తుంది అనమాట. అదే మాట్లాడుకుంటున్నా. అదిగంటే మా తోటకోళ్ళలో చెప్తుంది అల్లం సునీత, ఇది పసుపు కాదు అంటుంది. ఆకు కూడా అట్లాగా వచ్చిందండి, మంచి అల్లం వాసన వచ్చిందనమాట. ఆకు నలిపామండి, ఇలాగా కోసి కొంచెం నలిపితే అల్లం వాసన వచ్చిందనమాట. ఇదిగోండి మా చిన్నాడి పొడుచు కూడా చూపిస్తుంది అల్లం వేసాను సునీత అని.
అదిగోండి కింద అంతా అల్లం వచ్చిందనమాట. ఆ ఏరియా అంతా మీకు ఒకసారి చూపిద్దామని పరీక్షగా చూపిస్తున్నానండి. 2 రకాల తులసి మొక్కలు కూడా ఉన్నాయండి. ఒకటేమో కృష్ణ తులసి, ఇదేమో లక్ష్మీ తులసి వేసినట్టున్నారనమాట. అంటే పెద్దగా మొక్కలేమి లేకపోయినానండి, ఉన్న 4 మొక్కలే కూడా నీట్గా పెట్టుకుందనమాట. చక్కగా ఎక్కడికక్కడ పెట్టుకుని ఉంచుకున్నారు. కలర్ చూసారండి, నాటు గులాబీ ఎంత బాగుందో, బాగా నచ్చింది. అసలు ఈ రోజుల్లో నాటు గులాబీ అసలు ఎక్కడ బతకట్లేదండి. నేను ఎన్నిసార్లు తీసుకొచ్చేసాను, అన్నిసార్లు కూడా పోయిందండి. ఈసారన్నా ఇవ్వాలి, కొత్త ఇల్లు కదా, ఇప్పుడు కాస్త కొత్త మట్టి తెప్పించండి, వేయించాలన్నమాట. కుండీల్లో కన్నా నేల మీద ఇంకా బాగుంటుందండి మొక్క. ఈ పువ్వులు కూడా బాగా వస్తాయి, మొక్కలు కూడా బాగా వస్తాయి అన్నమాట. వెనకాల కూడా చూపించని చెప్తుంది మా చిన్నాడు పొడుచు. ఇంక వెనకాల కూడా చూపిస్తున్నానండి. ఇంటి వెనకాల ఎక్కడికక్కడ లైట్లు పెట్టేశారండి. మనుషులు వెళ్తుంటే లైట్లు వెలుగుతాయండి, మనుషులు అక్కడ లేకపోతే లైట్లు ఆరిపోతాయి అన్నమాట. ఆ మోడల్లో పెట్టించాడండి మా అన్నయ్య. చూసారా, అదండి ఇదంతా వెనకాలన్నమాట. వాళ్ళ ఇంటి వెనకాలకు వస్తుంది అన్నమాట ఇదంతాను. ఎంట్రన్స్ అదేనండి మనం రావడానికి. ఇలా దారి అన్నమాట ఇదంతా. ఎంట్రన్స్ మనకి అదిగోండి బండి వెళ్తుంది చూసారా, అలా మనం రావాలి. వీళ్ళ ఇంటి ముందుకు రావాలంటే ఇలా ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకెళ్తే మా పెద్ద ఆడపడుచు వాళ్ళదండి. పక్కనే అనమాట, మధ్యలో ఒక ఇల్లే అడ్డండి. అవతల ఇల్లేమో మా పెద్ద ఆడపడుచు వాళ్ళది, మధ్యలో ఇంకొకళ్ళది, యువతల మా చిన్న ఆడపడుచు వాళ్ళదనమాట. అదంతా చెరువులా ఉంటుందండి. అటు సైడ్ అంతా కేసీఆర్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారు కదా, అపార్ట్మెంట్స్, అవి ఉన్నాయన్నమాట అండి. ఆ చివరికి మీకు కనిపిస్తున్నాయి కదా లీలగా దూరంగా, అలా అనమాట. అవన్నీ కూడా కేసీఆర్ కట్టించాడంటండి. పేదవాళ్ళకి కట్టిస్తారు కదా అట్లా. ఇదిగోండి ఇదంతా ఇంటి వెనకాల కూడా మనకి పక్కన వెనకాలంతా కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట. గాలి అండి ఎంత బాగా వస్తుందో, వాళ్ళకి చల్ల గాలి అండి. చెరువు ఉంటుంది కదా, భలే వస్తుందండి. అక్కడి నుంచి మేము డాబా పైకి వచ్చామన్నమాట. మెట్ల దగ్గర తీయడం మర్చిపోయానండి నేను, మరి అది మిస్ అయిందో. మెట్లు ఎక్కి పైకి వచ్చామన్నమాట. వచ్చినప్పుడు అదిగోండి పైన అంతా కూడా వ్యూ అలా ఉంది, చాలా బాగుంది కదండి. ఆకాశం మేఘాలన్నీ కూడా బాగా అనిపించాయండి. ఇంకొకసారి చూపిద్దాంలే అని తీసాను అనమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్క మోడల్గా కడతారు కదా, అలాగా ఈ మోడల్ కూడా మీకు ఒకసారి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. మా తోటకోళ్ళని పరిచయం చేస్తున్నానండి, హాయ్ అంటున్నారు. ఇక్కడ పైకి వచ్చాకంటండి ఇలా ఒక టేబుల్ లాంటిది వేసుకుంటే అండి, మనం ఎప్పుడన్నా ఏదన్నా ఫంక్షన్స్ అయినా ఏదన్నా కాసేపు రిలాక్స్ అవ్వాలన్నా కూడా పైకి వచ్చి టీ కానీ స్నాక్స్ కానీ ఏమన్నా తింటా ఉంటుందిలే అని అలా కట్టించారనమాట. టేబుల్లా కట్టించండి, దానికి మళ్ళీ సోఫాలా కట్టించాడు ఆయన. మార్బుల్ గ్రానైట్ అండి, గ్రానైట్తో కట్టించారనమాట. బాగుంది అంతా కూడా, టెక్నాలజీతో కట్టించారండి బాగా. అంతా ఉప్పు నీళ్లు రాకుండా పైపుల్లోకి శుద్ధ పట్టేస్తుంది కదా, అలా పైపుల్లోకి శుద్ధ పట్టకుండా కూడా చాలా వేయించారండి. చాలా టెక్నాలజీని ఉపయోగించారు. బాగుందంతా, బాగుందండి. అంటే నేను ఇంకా అవన్నీ కూడా మీకు లెంత్ ఎక్కువ వద్దని ఇంకా అవన్నీ కూడా నేను చూపించట్లేదు, కానీ చాలా బాగా చేశారండి. వెనకాలంతా కూడా బాగుంది. మా తోటకోడలు, మా పెద్ద ఆడపడుచు, మా చిన్న ఆడపడుచు, ఇంకా అందరం కూర్చుని చూస్తున్నాం అనమాట ఏరియాని. బాగుందండి అంతా కూడా. బిహెచ్ఎల్ కమ్యూనిటీ అంటండి, అంటే బిహెచ్ఎల్ ఉద్యోగస్తులకి మాత్రమే ఇస్తారంట అది. అలా అనమాట. ఆ స్థలాలు అలా తీసుకున్నాయండి అవి. బాగుందండి అంతా కూడా. చూసారా బల్ల, చూసారా ఎంత బాగుందో. ఆ సోఫా లాంటిది కాసేపు కూర్చున్నామండి ఆ సోఫాల మీద అలాగా. ఆ పక్కనే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటి పక్కనేనండి కృష్ణుడి గుడి ఉందన్నమాట. చాలా బాగుంటుందంటండి. మేము ఎప్పుడు వెళ్ళలేదులేండి. అందులో మా అత్తగారు కూడా కాలం చేశారు కదా, ఇంక అందుకని గుళ్ళకి వెళ్ళకూడదని మేము గుడులకు కూడా లోపలికి వెళ్ళలేదండి. మామూలుగానే ఇంకా చూపిస్తున్నాను అనమాట. ఆ పక్కనే కూడా శివాలయం ఉందంటండి. అంటే అదే గుడిలో ప్రాంగణంలో శివుడిని కూడా పెట్టారంటండి. మేఘాలు చూసారా ఎంత బాగున్నాయో. బాగుందండి, మంచి గాలి వస్తుందండి. ఎంత మంచి గాలి అంటే అసలు చక్కగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా, పైగా చెరువు పక్కనేనండి. ఆ చల్లగాలికి మంచిగా అసలు చల్లగా వస్తుందండి గాలి. చాలాసేపు ఆ గాలి కోసం అని అలా ఉండిపోయాను అనమాట. అటు తిరిగి ఇటు తిరిగి కాసేపు వాకింగ్ చేసేయండి. ఇప్పుడు మీకు ఈ ఇల్లు కనిపిస్తుంది కదండి, దీని ఇంటి ఎదురుగా ఉన్నదే
మా పెద్దాడు కూడా చూడదండి. అయితే వాళ్ళది గృహప్రవేశం అప్పుడు వాళ్ళది హోమ్ టూర్ చేశాను నేను. ఇక అందుకనే వాళ్ళ ఇంటికి వాళ్ళు భోజనం చెప్పారు మాకు. అయినా కూడా నేను మామూలుగా భోజనం చేసి వచ్చేసామండి. ఇంకా వాళ్ళది హోమ్ టూర్ తీయలేదు, ఎందుకంటే గృహప్రవేశం అప్పుడు తీశానండి వాళ్ళది. నేను మా చిన్నాడు పొడుచు వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళలేదన్నమాట. అందుకనే ఇంకా వీళ్ళకి ప్రత్యేకించి తీశానండి. అన్నీ చూపిస్తుందండి మా చిన్నాడు పొడుచు ఎలా జరిగింది ఇలా చూసారు. నేను చెప్పాను కదా టెక్నాలజీ ఉపయోగించారని. ఇదిగోండి ఇక్కడ అంతా అలా ఉందన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ మీకు చూపిస్తున్నాను. ఫుల్ సెక్యూరిటీ అండి, ఎందుకంటే పెద్ద పెద్ద గేట్లతోటి చాలా బాగా చేయించారనమాట. దూరం కదండి, కొంచెం ఊరికి దూరంగా ఉండడం వల్ల కొంచెం ఎలాగైనా భయంగా ఉంటుంది కదా, అదనమాట. లోపలికి వెళ్ళడానికి చాలా పెద్ద ప్లేస్ అండి, విశాలంగా పోర్టికోని చాలా బాగుంటుంది అనమాట. బాగుంది. ఇంచుమించు ఇద్దరక్క చెల్లెళ్ళు ఇళ్ళు కూడా ఇలాగే ఉంటాయండి, అటు ఇటుగా కొంచెం తేడాగా ఉంటాయేమో అంతే. ఇదిగోండి లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్ వస్తుందండి. హాల్లో పెద్ద సోఫా వేశారనమాట. ఇంచుమించు ఒక 10 మందిగా అయినా కూర్చోవచ్చు, అంత పెద్ద సోఫా అండి అది. ఇక్కడ వాళ్ళ పాప లండన్లో మొన్న పట్టా తీసుకుంది కదండి, అప్పుడు ఫోటో అనమాట అది. కానీ అంటే చిన్నగా ఉండడం వల్ల మీకు ఆ పాప కనిపించట్లేదు, చాలామంది ఉన్నారు కదా. ఇది నాకు బాగా నచ్చిందండి, గడియారం. పంచముఖ విఘ్నేశ్వరుడు అండి, చాలా బాగుంది. కింద మనకి కార్నర్లో ఇలా డిజైన్ పెట్టించారండి అన్నయ్య. చెప్పాను కదండి ఎక్కడికక్కడ టెక్నాలజీ ఉపయోగించాడండి అన్నయ్య, చాలా బాగా కట్టించారు, దగ్గరుండి కట్టించుకున్నారు. హైదరాబాద్కి ఒక 30 కిలోమీటర్లు ఉంటుందేమోనండి, నాకు సరిగ్గా తెలియదు కానీ దూరం. కానీ అనుకుంటున్నాను నేను 15 కిలోమీటర్లు ఉంటుందో, మరి 30 కిలోమీటర్లు ఉంటుందేమో లేండి, అంతే, అంత మించి ఉండదు. గోడకి ఇలాగా ప్లాన్ చేశారండి, చక్కగా ఫ్లవర్ బొకేస్ అవి పెట్టుకోవడానికి, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవడానికి అన్నట్టుగా పెట్టించారు. చాలా బాగున్నాయి కదా బొకేస్ అన్నీ కూడాను, ఫ్లవర్ వాజులన్నీ బాగున్నాయండి. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ దుమ్ము లేకుండా బాగుంది. ఈ బాబండి మా తోటకోడలో గారు వాళ్ళ మనవడు అనమాట, కువైట్లో ఉంటారండి. హాలిడేస్ అని వచ్చాడు వాళ్ళ అన్నయ్య. వాళ్ళ అన్నయ్య ఏమో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికాడ ఉన్నాడండి, తను మాత్రం వాళ్ళ నానమ్మ దగ్గర ఉన్నారంటే మా తోటకోడల దగ్గర ఉన్నాడు అనమాట. ఇంకా అందుకనే అందరం వచ్చామండి, తను కూడా వచ్చాడు. అదిగోండి సోఫా, పెద్ద సోఫా అనమాట. ఎదురుగా మనకి ఒక 10 మంది పైన కూర్చోవచ్చండి, అంత పెద్ద సోఫా అనమాట. టీపై పెట్టారండి. హోమ్ టూర్ చేస్తున్నానని మా ఆడపడుచు కొంచెం చిన్న చిన్న ఫ్లవర్ వాజులు ఉంటే పెడుతుంది అనమాట. ఇదిగోండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా ఇట్లా ఉందన్నమాట, అంతా కూడా గ్రానైట్ వేయించారండి. ఇది సోఫా ఎదురుగా మనకి టీవీ వచ్చిందనమాట. టీవీ దగ్గర కూడా మనకి విఎస్ వేయించారండి, అంటే విమల శరత్ అండి, మా అన్నయ్య వదిన అనమాట. మా చిన్నాడు పొడుచు అన్నయ్య గారు పేర్లు అలా వేయించుకున్నారు వాళ్ళు. దానికి లైటింగ్ కూడా ఉందండి, తర్వాత పెట్టారు మా అన్నయ్య గారు. అదిగోండి టీవీ దగ్గర అంతా సిస్టమ్ అంతా ఇలా పెట్టించుకున్నారు అనమాట. ఇది మనకి గాలి వస్తూ ఉంటే ఒక రకమైన సంగీతం వినిపిస్తూ ఉంటుంది కదండి, చక్క ప్రశాంతంగా, అట్లాంటిదనమాట. చక్కగా టీవీ దగ్గర పెట్టుకున్నారు, బాగుందండి, చాలా బాగుంది. అలా ఇలా అనేటప్పటికంటే గంటల మోగండి, సంగీతం చక్కగా వస్తుంది. కబోర్డ్స్ కూడా అండి, టీవీ దగ్గర కూడా కబోర్డ్స్కి ఒక ప్రత్యేకత ఉందండి. ప్రతి కబోర్డ్కి కూడా వేస్ట్ అవ్వకుండా వేయించారు అన్నయ్య, అంత బాగా కట్టించారండి, బాగుంది. మీకు చూపిస్తాను అది. ఇదంతా కూడా ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకోవడానికి అన్నట్టుగా పెట్టించారనమాట. ఏరియా అంతా చూసారా, ఫ్యామిలీ ఫొటోస్ అనమాట. వాళ్ళ పాప, మా చిన్నాడు పొడుచు, అన్నయ్య గారు, ముగ్గురు అనమాట. ఒక్కతేనండి పాప, తను ఇప్పుడు లండన్లో చదువుకుంటుందో, చదువు అయిపోయిందండి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు అవుతున్నాయి, అదనమాట. చూసారా మొత్తం అంతా సిస్టమ్ అంతా ఇక్కడ పెట్టుకున్నారు మ్యూజిక్ది. ఇదంతా కూడా కబోర్డేనండి, మొత్తం అంతా గ్లాస్ వేయించి లోపల రకరకాల ఐటమ్స్ మనకు నచ్చిన షో ఐటమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అని షోకేస్లా పెట్టుకున్నారండి. అన్నీ సర్దింది మా చిన్నాడు పొడుచు. దానికి లైటింగ్ కూడా ఉందండి. అయితే నేను లైటింగ్ వేయండి అని చెప్పడం మర్చిపోయాను, అన్నయ్యలు కూడా వేయలేదనమాట.
తర్వాత మళ్ళీ వేశారండి. అప్పుడు ఇంకొకసారి మళ్ళీ చూపించాను, అప్పుడు మళ్ళీ చూద్దరు కానీ చూడండి. ఇవన్నీ కూడానండి చక్కగా సర్దుకుందండి. ఇదిగో మా ఆడపడుచు వాళ్ళ పాప అండి, తన పేరు శ్రీతి అండి. ఇక్కడికి వచ్చేటప్పటికండి దేవుడి గది వచ్చిందనమాట. మీకు దేవుడి గది పక్కనే కబోర్డ్లా కనపడుతుంది కదా, అది కూడా అరేనండి. మీకు అందుకే చూపిద్దామని ముందుగా మీకు దేవుడి గది చూపిస్తున్నాను. దేవుడి గది కూడా చక్కగా స్టిక్కర్లతోటి దీపాలు పెట్టుకుందండి మా చిన్నాడు పడుచు. బాగుంది కదా. గడపల దగ్గర కూడా చూసారా, గడపకి ముగ్గుల్లా అలా వేయించుకున్నారండి. స్టిక్కరింగ్ కాదండి, అది కేవలం రాయిలోనే వచ్చేసిందండి ముగ్గది. దేవుడి గది అనమాట. దేవుడి గది కూడానండి టైల్స్ వేయించారండి. విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి టైల్స్ పరంగా పెట్టించేసినట్టున్నారు. దాంట్లోనే ఫిక్స్ అయిపోయిందండి. బాగుంది. చుట్టూ కూడా దీపాలు, కలశాలతోటి చాలా బాగుందండి దేవుడి గది కూడా. కాకపోతే లోపలికి అన్నట్టుగా వచ్చిందండి గది. అంటే ఒక మనిషి కూర్చుని పూజ చేసుకునేంత వరకు కూడా వచ్చిందనమాట. అంతకు మించి పెద్ద గది కాదండి. మామూలుగా అయితే ఇప్పుడు మా దేవుడి గది కొంచెం పెద్దగా ఉంటుందండి. వీళ్ళది ఏంటంటే కరెక్ట్గా ఒక మనిషి కూర్చుని పూజ చేసుకునేంత వరకు వచ్చిందనమాట. గడప చూసారా, రాయిలోనే మనకి ఆ ముగ్గు డిజైన్ కూడా వచ్చేసిందండి గడపకి. చాలా నచ్చింది నాకు, అది బాగుంది. కింద టైల్స్ అంతా కూడా ఇలా ఉన్నాయన్నమాట. వాటిని టైల్స్ అనకూడదేమో, మార్బుల్ అనాలేమోనండి. బాగుంది, గ్రానైట్ అనాలో మరి. ఫ్రిడ్జ్ అండి, ఫ్రిడ్జ్ కూడా చాలా బాగుందండి. అంటే ఇంటికి తగ్గట్టే వస్తువులు కూడా ఉండాలి కదా, అలా అనమాట. ఇది డైనింగ్ టేబుల్. డైనింగ్ ఏరియాకి వచ్చేసామండి. ఇప్పుడు హాల్ కదండి, మీకు నేనంతా చూపించింది హాలు. ఇప్పుడు డైనింగ్ ఏరియాకి వచ్చానండి. డైనింగ్ ఏరియా దగ్గర కూడా మీకు కబోర్డ్స్ అన్నీ ఎక్కువ వచ్చినాయండి. అద్దాలతో కానీ మామూలుగా కానీ చాలా బాగా వచ్చినాయి అన్నమాట. కబోర్డ్స్ కూడా వాటిని కబోర్డ్స్ మామూలుగా అయితే మనం పీవీసీ ఏదో అంటాం కదండి, యూపీవీసీ ఏదో అంటండి. కబోర్డ్స్ బాగున్నాయి నాకు. అంటే వీటిలో ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయి కదండి, ఆ పేర్లు కూడా మనకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి, కానీ చాలా బాగున్నాయండి. అవి చెప్తే తప్ప తెలియట్లేదు అనమాట, ప్లాస్టిక్ అని. అంత బాగున్నాయి. ఇది ₹1,00,000 అంటండి ఫ్రిడ్జ్. చాలా బాగుంది కదా. బీరువా ఫ్రిడ్జ్ అంటామండి మేము దీని పేరు. ఈ ఫ్రిడ్జ్ కొంటేనండి ఇది ఫ్రీ వచ్చిందనమాట. దీంట్లో మనం నూనె లేకుండా అన్నీ ఫ్రైలా చేసుకోవచ్చండి. ఆఖరికి గారెలు కూడా వేసుకోవచ్చు నూనె లేకుండా, అలా అనమాట. దాంట్లో బంగాళదుంప చిప్స్ అని, కార్న్ ఫ్లాక్స్ అని అలా చాలా చేసుకోవచ్చండి. నూనె తక్కువగా వాడేవాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి అది ఉపయోగపడుద్ది. చిన్న శనికల రాయి అనమాట. మేము శనికల రాయి అంటాము, మరి ఇంకా ఏమంటారో నాకు తెలీదు. మా కేసు అయితే అలాగే అంటారండి. రైస్ కుక్కరు కింద అన్నీ అలా సర్దుకోటానికి వచ్చిందనమాట. బాగుంది కదా. పైన అంతా కూడా చాలా బాగా ఇచ్చాడండి. హ్యాండ్ వాష్కి కూడా ఇచ్చాడనమాట అక్కడ. బాగుంది. ఇదంతా కూడానండి డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఓపెన్ వంటగది కదండి. ఓపెన్ వంటగదికి ఇవన్నీ కూడాను ఇట్లా వచ్చినాయండి. ఆ పక్కనే అంత షింకు దగ్గరండి ఫ్లవర్కి సంబంధించిన ఉంటాయి కదండి కుండీలు. ఇదంతా ఓవెను, గ్రైండరు అవన్నీ ఆ ఏరియా వచ్చిందండి. ప్లాట్ఫామ్ కూడా బాగా వచ్చిందండి, దగ్గరగా వచ్చిందనమాట ప్లాట్ఫామ్ కూడా. ఇంకా ఆ ప్లాట్ఫాము పైన అంతా కూడా చాలా బాగా వచ్చినాయండి. స్టిక్కరింగ్లా చేసుకునండి. మా ఆడపడుచు చూసారు ఎట్లా తగిలించుకుందో, అవి కూడా మీకు చూపిస్తున్నాను. బాగుంది కదా. ఆ రోజు మాకు భోజనాలు కదండి, అందుకనే వంటలన్నీ చేసేసి అలా పెట్టి ఉంచారనమాట. అవన్నీ తర్వాత సర్దుకున్నారులేండి. ముందుగా అయితే నేను సర్దకుండానే మొత్తం చూపిస్తున్నాను. వంటగదంట మరి అలాగే ఉంటుంది కదండి అన్నమాట. బాగున్నాయండి. చాలా టెక్నాలజీ ఉపయోగించారండి నాకు తెలిసి. ఎక్కడికక్కడ అలమార్లు ఎక్కువ ఉన్నాయండి. చూసారా, హోటల్ స్టైల్ రావాలని
పైన కూడా లైటింగ్స్ అవి పెట్టించారు. చూడండి ఎంత బాగుందో. అది కూడా మీకు అంటే ఒక ఐడియా వస్తుంది కదండి. ఇప్పుడు మనం ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే వేరే వాళ్ళ ఇల్లుని చూసిండి మనకి ఒక ఐడియా వస్తుంది కదా, అలా మీకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఇదిగోండి చిన్నదండి, యాలకులు లవంగాలు అట్లాంటివి ఏమైనా దంచుకోవాలంటే కాస్త చిన్న రోల్ అండి. బాగుంది కదా. అది కూడా మీకు ఒకసారి ఒక ఐడియా ఉంటుంది అని ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారండి. అవి ఒక ఐడియా ఉంటుంది అని మీకు చూపిస్తున్నాను అనమాట. అంట్లు పుట్టండి, మా చిన్నాడ బొట్స్ అన్నీ చక్కగా దగ్గరగా పెట్టుకుంటుందండి అన్నీను. మరి బ్యాంక్కి వెళ్ళి హడావుడి కదా, అందుకని హడావుడి లేకుండా అన్నీ దగ్గరే పెట్టుకొని చూసుకుంటుంది. అదిగోండి వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఒకసారి తీసి ఊరిలో చూపించమన్నానండి. లోపల కూడా ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉంటుంది. అన్నీ చూపిస్తుంది అనమాట. పాపం వాళ్ళేనండి బాగా ఎంకరేజ్ చేశారు. తీసుకో నీకేం కావాలో, ఎక్కడెక్కడ వీడు మొత్తం అంతా హోమ్ టూర్ మొత్తం తీసుకోవాలని చెప్పారనమాట. ముందుగా అనుకున్నానండి తీయొచ్చా లేదా మరి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి కదండి. వాళ్ళని అడగకుండా మనం తీయకూడదు కదా. అందుకని అడిగితే ఏం పర్వాలేదు నీ ఇష్టం ఎలా తీసుకోవచ్చు అన్నారు. పైన చూస్తారా ఎంత బాగుందో. సీలింగ్ అంతా కూడా చాలా బాగా నచ్చిందండి. అసలు రోప్ లైటింగ్ పెట్టారనమాట. చాలా బాగుందండి. రకరకాల కలర్స్ తోటి మంచిగా ఉందండి. చూడగానే ప్రశాంతంగా అనిపించింది అనమాట. చూసారా షాండ్లర్ ఎట్లా వచ్చిందో. షాండ్లర్స్ కూడా చాలా వెరైటీస్గా తీసుకున్నారండి. బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయన్నమాట. అదిగోండి సీలింగ్ అంతా కూడా మనకి ఇట్లా కనిపిస్తుంది. రోప్ లైట్లు అండి, ఎక్కడికక్కడ రోప్ లైట్లు పెట్టారు. విఘ్నేశ్వరుని చూసారా ఎంత బాగా చక్కగా పెట్టారో, బాగుంది. ఇది ఒక షాండ్లర్ అనమాట. ఇది కలర్స్ మారుతూ ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంది. చూడండి అదిగోండి. ఇందాక మీకు లైట్లు వేయలేదు కదా, ఇప్పుడు నేను పేర్ల దగ్గర లైట్లు వేసి చూపిస్తున్నానండి. అంటే లైట్లు వేస్తే బాగుంటుంది కదా, మీకు ఒక ఐడియా వస్తుందని లైట్లు వేసి చూపిస్తాను అనమాట. విఎస్ బుద్ధుడి బొమ్మ పెట్టారు కదండి ఎదురుగా, బాగుంది కదా. అంతా మళ్ళీ లైటింగ్ అంతా వేసాక మీకు ఒకసారి చూపిద్దామనండి. మొత్తం అంతా చేస్తున్నాను అనమాట. ఇదిగోండి చిన్న చిన్నవన్నీ, ఏది కూడా బీరు పోనివ్వదండి. మా చిన్నాడు పొడుచు చక్కగా అన్నీ సర్దుకుంటుంది అనమాట. ఓపికగా, చాలా ఓపిక అండి. ఈ చిన్న చిన్నవి కట్టించారు కదండి, వీటిల్లో బుద్ధుడి బొమ్మ అది పెట్టిద్దామని. ఇది మాత్రం అండి కామన్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ అండి. బెడ్రూమ్కి యువతల బెడ్రూమ్ ఉంటే దానికి బాత్రూమ్లా పెట్టించారు అనమాట. ఇదేమో మైలు పెట్టి అంటారు కదా, మా చిన్నప్పుడు మైలు పెట్లు అనేవారండి, ఇప్పిన బట్టలు అందులో వేసుకోవడానికి. ఇది కూడా బాగుంది కదండి. ఇప్పుడు ఎవరు వాడుతున్నారండి, అయినా ఏంటో మా చిన్నాడు కూడా చక్కగా కొనుక్కొని పెట్టుకుందనమాట. బాగుంది, చాలా బాగుందండి. ఇదంతా కూడానండి ఇంకా బాత్రూమ్ దగ్గర ఏరియా అనమాట. కామన్ బాత్రూమ్ అండి ఇది. ఈ బాత్రూమ్ కట్టి ఇటు కూడా షెల్ఫ్లు వచ్చినాయండి. షెల్ఫ్లలో సబ్బులు టవల్స్ కానీ చిన్న చిన్న పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, ఇంకా అలా పెట్టుకున్నారండి. దాని పక్కనే ఫ్లవర్ వాజ్లా పెట్టారండి, ఇంకా బాగుంది కదా. ఇది మా అన్నయ్య గారి ఆఫీస్ రూమ్ అనమాట. ఇంకా ఆయనకి గొప్పన ఏదన్నా వర్క్ చేసుకోవాలన్నా ఏదన్నా చేయాలన్నా అవసరం కదా అని ఇలా పెట్టుకున్నారు. పైన చూసారా సీలింగ్ ఎంత బాగుందో. రోప్ లైట్లు అని చెప్పాను కదా మీకు, మొత్తం ఎక్కడికక్కడ రోప్ లైట్లు పెట్టారు. చూడండి ఎంత బాగుందో. ఈ రోప్ లైట్స్ వల్ల ప్రత్యేకించి ట్యూబ్ లైట్లు వేసుకోవడం అట్లాంటివి లేదండి. గదికి సీలింగ్ లైట్లు వేస్తే చాలన్నమాట, మంచి ఆకర్షణీయంగా ఉంటున్నాయండి. స్లైడ్స్ ఇచ్చాడు కబోర్డ్స్ కండి, బాగుంది కదా. స్లైడ్ అంతా ఇచ్చారనమాట.
ఇదొక బెడ్రూమ్ అండి. 3 బెడ్రూమ్లు వచ్చినాయండి ఆ ఇంటికి. 3 బెడ్రూమ్స్ అనమాట. ఈ 3 బెడ్రూముల్లో ఒక బెడ్రూమ్ మా అన్నయ్య గారు ఆఫీస్ రూమ్ కింద వాడుతున్నారు కదా. ఇదేంటంటే వాళ్ళ పాప బెడ్రూమ్ అనమాట. తను లండన్ నుంచి వచ్చినప్పుడు అక్కడే ఉంటుందండి. పైన సీలింగ్ అండి ఇది. తను సెలెక్ట్ చేసుకుందంట. ఇది బాగుంది కదా. ఇది కూడా మా అన్నయ్య రో ప్లేట్లు వేసి చూపిస్తున్నారు. ఇలా ఉంటుందమ్మా అని. ఎక్కడికక్కడ లైట్లు అవి బాగుందండి. పింక్ కలర్ గ్రీన్ ఎక్కువ వాడారండి. చాలా బాగుంది. ఇదిగోండి ఎక్కడికక్కడ పెట్టేశారనమాట లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు. ప్రతి బెడ్రూమ్లో కూడా కార్నర్లో ఇలాగ డిజైన్ పెట్టించుకున్నారండి. చక్కగా ఫ్లవర్ వాజులు అవి పెట్టుకోవడానికి బాగుంటాయని. తన మంచం అన్నమాట అది. తన బెడ్ అండి. ఇంకా ఎవరు వెళ్ళినా అక్కడ ఉండొచ్చు అనమాట, రెస్ట్ తీసుకోవచ్చు. 3 బెడ్రూమ్స్ కదా. ఇవన్నీ కూడా కబోర్డ్స్ అండి. అవి కూడా చాలా బాగున్నాయి. చెప్పాను కదండి మీకు, కబోర్డ్స్ దగ్గర ఎక్కడా కూడా వేస్ట్ చేయనివ్వలేదండి మా అన్నయ్య గారు. చక్కగా ప్లాన్ చేసి మరి ఎక్కడెక్కడ అరలు పెట్టించాలి, ఎక్కడెక్కడ కబోర్డ్స్ పెట్టించాలన్నట్టుగా ప్లాన్ చేసి పెట్టించారండి. బాగుంది. ఇక్కడ కూడా చూసారా గడప దగ్గర ఎలా వచ్చిందో డిజైన్, అదే చెప్తున్నా మీకు. మాకు ఈ ఐడియా రాలేదండి. అంటే ఏదన్నా మనకి చూస్తేనే తప్ప ఒక ఐడియా రాదు కదా. మేము అలా పెట్టించలేకపోయామన్నమాట. అందుకనే ఎవరన్నా చూస్తే కూడా వాళ్ళు కట్టించుకుంటే వాళ్ళకి ఐడియా వస్తుంది కదా అని చూపిస్తున్నాను. బాగుంది కదా. నాకు ఆ గడపలకి ముగ్గులు బాగా నచ్చినాయండి చక్కగా. అంటే మనకి గడపలకి ఇంకా మామూలుగా డిజైన్లు వేసుకుంటాం కదా గడపలు పెట్టించి, అలాంటి పని లేకుండా చక్కగా డిజైన్ తోటి బాగా వచ్చింది. ఇదంతా ఖాళీ ఉంచేసారండి. ఎందుకంటే అక్కడ బుద్ధుడిని పెడతారంట. దానిపైన ఒక లైట్ పెట్టించారండి. ఇది మా అన్నయ్య గారు వాళ్ళ అమ్మగారండి, సుబ్బమ్మదేవి గారు ఆవిడ పేరు. ఇద్దరండి భార్యాభర్తలు అనమాట. మా అన్నయ్య గారు వాళ్ళ అమ్మగారు, నాన్నగారు చనిపోయారు అనమాట. ఇంకా పెట్టుకున్నారు ఫోటోలు. ఆయన తాతయ్య గారండి, మా అన్నయ్య గారు వాళ్ళ తాతయ్య గారు. ఇప్పుడు సుబ్బమ్మ గారు వాళ్ళ నాన్నగారండి ఆయన. పెద్దవాళ్ళని మర్చిపోకూడదు కదా. ఫోటోలు పెట్టుకున్నారండి. ఇక్కడ కూడా ఒక అర ఉంచేసుకున్నారండి. ఎందుకంటే ఇక్కడ కూడా మరి ఏమన్నా ఒక చోట బుద్ధుడిని పెడుతున్నారు, ఇంకో చోట మరి ఏ దేవుణ్ణి అనుకున్నారో తెలియదండి, అలా వదిలేశారనమాట. ఇదిగోండి ఇక్కడ ఇంత లెక్క బుద్ధుడిని పెట్టుకుంటారంట. పైన లైటింగ్ కూడా ఇచ్చారనమాట. అంటే 3 బెడ్రూముల దగ్గర కార్నర్లా ఉండిపోయినాయండి. ఇంకా అక్కడ ఆయన వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారండి బుద్ధుడిని పెట్టుకోవడానికి ఒకర. ఇంకా వాళ్ళకి ఏది ఇష్టమో ఆ సీనరీ పెట్టుకోవడానికి అన్నట్టుగా ఇంకొక అర ఉంచుకున్నారండి. పైనంతా కూడా సీలింగ్ అలా వచ్చిందనమాట. బాగుంది కదా. వుడ్ టైప్లో వచ్చిందండి సీలింగ్ అంతా. బాగుందండి, చాలా బాగుంది. డోర్స్ కూడా బాగున్నాయి కదండి. మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. చాలామంది చాలా సింపుల్గా ఇష్టపడతారు కదా, అలా అన్నమాట. చెప్పాను కదండి, ఇది మా అన్నయ్య గారు ఆఫీసు రూము. అంటే 3 బెడ్రూముల్లో ఒక బెడ్రూమ్ని మా అన్నయ్య గారు ఆఫీస్ రూమ్లో పెట్టుకున్నారు. ఇంకా కూర్చుని పిచ్చిపాటి మాట్లాడుకుంటున్నారండి. మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు మీకు చూపిద్దామని. ఇద్దరు కొంచెం ఒకేలా ఉంటారండి, కావల పిల్లల్లాగా. ఒకసారి మీకు చూపిద్దామనండి చూపిస్తున్నాను అనమాట. ఇద్దరు అక్క చెల్లెళ్ళు చెప్పుకొని అక్కడే కట్టుకున్నారు.
ఇద్దరు అన్నదమ్ములండి, మా బావగారు మా వారు, అలా మనవడండి కూర్చున్నారు. మా అన్నయ్య గారు, అన్నయ్య గారిని కూడా మీకు పరిచయం చేద్దామని హాయ్ చెప్పమన్నాను అనమాట, చెప్తున్నారు. ఈ పైన చూసారా స్టార్స్ అవి కూడా బాగా కట్టించారు కదండి. అంటే అది లైటింగ్ వెళ్ళండి, మనం పెట్టుకోవచ్చు. ఎక్కడికక్కడ చక్కగా కళాత్మకంగానే చేసుకున్నాడండి ఆయన ఇష్ట ప్రకారం, అన్నయ్య గారి ఇష్ట ప్రకారం ఎలా కావాలో అలా కట్టించుకున్నారు, అలాగే డిజైన్ చేసుకున్నారండి. ఇది వాళ్ళ బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ పైన కూడానండి సీలింగ్ కూడా చాలా బాగా చేయించారండి. చెప్పాను కదా మీకు, ప్రతి బెడ్రూమ్లోనూ రోప్ లైట్లు పెట్టించారండి, చాలా బాగుంది. కబోర్డ్స్లో కూడా ఎక్కడ వేస్ట్ అవ్వనివ్వలేదండి. మళ్ళీ చెప్తున్నాం మీకు, ఎందుకంటే మాకు ఈ ఐడియా రాలేదనమాట. అందుకనే మీకు ఒక ఐడియా వస్తుందని మీకు చెప్తున్నాను, ఇల్లు కట్టుకునే వాళ్ళకి. పైన కూడా సింపుల్గా డిజైన్ చాలా బాగుందండి, మంచి ఫ్లవర్తో వేయించారనమాట వాళ్ళ బెడ్రూమ్లో. చెప్పాను కదా మీకు, ప్రతి కార్నర్లో అట్లాగా డిజైన్ చేసుకున్నారండి. అసలు గాలి వస్తుందండి, ఇంకా ఏసీ కూడా పనికిరాదనమాట, అంత చల్ల గాలి వస్తుందండి. కిటికీలు తీస్తుంటే దోమలు లేవండి, ఏమి లేదు, చాలా బాగుందండి. అసలు పక్కనే చెరువు కదా. కబోర్డ్స్ చూసారా, దాంట్లోనే మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసారు అద్దం పెట్టి. షెల్ఫ్లు ఎక్కువ వచ్చినాయండి వాళ్ళకి, కబోర్డ్స్ కానీ అసలు ఎంత చక్కగా చాలా ఎక్కువ వచ్చినాయి. అంటే స్థలం పెద్దదండి, పెద్ద స్థలం వల్ల మూడు బెడ్రూమ్లు వచ్చినాయి, కబోర్డ్స్ కూడా ఎక్కువ వచ్చినాయండి. ఎలా కావాలో అలా కట్టించుకునే విధానం కూడా బాగుంది. చూసారా, అది వల్ల కిటికీ దగ్గరండి, అది కిటికీ ఉంటుంది వెనకాల, కర్టెన్ వెనకాల కిటికీ ఉందన్నమాట. అది కూడా చూపిస్తాను మీకు. అదిగోండి అలా కిటికీ దగ్గర కూడా చక్కగా అలా కూర్చోడానికి కాసేపు కిటికీ జరుపుకునండి, మనం కాసేపు కూర్చోడానికి కూడా అన్నట్టు పెట్టుకున్నారనమాట. బాగుంది. మా చిన్నాడు పడుచుకి గిఫ్ట్గా ఇచ్చారంట. ఫోటో చూస్తున్నా, ఇదిగోండి అద్దాలు. అంటే ఎవరు స్థలాన్ని బట్టి కూడా కట్టుకునే విధానం ఉంటుంది కదా. ఈ బెడ్రూమ్కి అది బాత్రూమ్ అండి. మా లగేజ్ ఎంత అక్కడ పెట్టుకున్నాం. ఇదండి లైట్లు, ఊరిని మీకు చూపిస్తాకన్నట్టుగా ట్యూబ్లైట్లు వేసాం కానండి, మామూలుగా అయితే వేయట్లేదనమాట. ఈ రోప్ లైట్తోనే వెలుతురు వచ్చేస్తుందండి, బాగుంది. ఇంకా అందుకని ఇంకా ఇదిగోండి కిందంతా అసలు ఎంత బాగుంది చూసారా, గ్రానైట్ అంతా. మా అన్నయ్య గారండి దగ్గరుండి, ఇదిగోమ్మా ఇలా కట్టించాం, ఇలా చేసాం అని అన్నీ చూపిస్తున్నారనమాట. మా వారిని వెళ్ళమంటున్నారు. అంటే అండి మనిషి వెళ్తే అండి లైట్ వెలగడం, ఒకవేళ మనిషి వెళ్ళలేదనుకోండి లైట్ మళ్ళీ ఆరిపోవడం, అట్లా అనమాట. అదిగోండి చూస్తారా, మా వారు వెళ్తుంటే లైట్ వెలుగుతుంది, అలా అనమాట అండి. అలా అదిగోండి మా వారు వెళ్తుంటే స్విచ్ చేయకుండానే లైట్ వెలిగిందనమాట. అంటే అండి ప్రాణం ఉన్న ఏ జీవి వెళ్ళినా కూడా అలా లైట్ వెలుగుద్దంటండి. ఉడత వెళ్ళినా, ఎలకెళ్ళినా, ఏది వెళ్ళినా, పిల్లి వెళ్ళినా కూడా. అదే చెప్తున్నారు మా అన్నయ్య గారు, ఇలా పెట్టించాను నేను అని. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టించారండి, ఎందుకంటే దూరం కదా, మళ్ళీ ఎందుకు కొంచెం సెక్యూరిటీ ఉంటుందిలే అనండి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టించారు. లైటింగ్స్ కూడా అలాగా ఇంటి చుట్టూ కూడానండి మనిషి వెళితే వెలిగేలాగా లైట్లు పెట్టించారండి. ఒక్కోసారి ఉడతెళ్ళినా, పిల్లెళ్ళినా, ఎలకెళ్ళినా కూడా లైట్లు వెలుగుతాయంటండి. చూసుకుంటూ ఉండాలన్నమాట. అంత భయంగా ఏమీ లేదు కానండి, బాగుంటుంది. సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది కదా, అలా ఉన్నారండి. చాలా ఇళ్ళు వచ్చేసినాయి కదండి, బోల్డ్ ఇళ్ళు వచ్చేసినాయండి. వీళ్ళు స్థలం కొనుక్కున్నప్పుడైతే అంత లేవు, కానీ ఇప్పుడు ఇళ్ళన్నీ ఒక్కోటి వచ్చేసినాయండి ఇంటి చుట్టూ అనమాట. మీకు రాత్రిపూట ఎట్లా ఉంటుందా అని చూపిస్తున్నాను. అదిగోండి మనిషి వెళ్తుంటే వెలుగుతున్నాయండి, వచ్చేస్తుంటే ఆరిపోతున్నాయి అన్నమాట.
వీళ్ళు బట్టలు ఆరేసుకునే తీగలు కూడానండి గోడ కట్టించేటప్పుడు గోడలోనే పెట్టేశారనమాట. మామూలుగా అయితే మనం విడిగా కొట్టించుకుంటాం కదండి, అలా కాకుండా అదిగోండి దాంట్లోనే స్టాండర్డ్గా ఉండేలాగా బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చక్కగా గోడలోనే పెట్టించేసుకున్నారండి. అది నచ్చింది నాకు బాగా. అసలు విడిగా కొట్టించుకుంటే అండి ఊడిపోతుంది అది. రాత్రిపూట మీకు ఎట్లా ఉంటుందా అన్నట్టుగా చూపిస్తున్నానండి చెరువు దగ్గర. బాగుంది కదండి, వాతావరణం కూడా చాలా బాగుంది చుట్టూను. కాకపోతే కొంచెం చీకటి పడితే కొంచెం ఇబ్బందేనండి. భయపడే వాళ్ళకి ఇబ్బందేనండి, భయం లేని వాళ్ళకి ఏముండదండి, బాగానే ఉంటుంది. మామూలుగా మన ఏమనిపించదు, లైట్లు ఉంటాయి కదా. పనమ్మాయి రావటానికి వీలుగా అన్నట్టుగా బయట నుంచి పెట్టుకున్నారండి ఒక డోరు. పనమ్మాయి వచ్చండి అంట్లు తోమేసి బయటకు వెళ్ళిపోద్ది అనమాట. ఇదిగోండి లోపలికి వస్తే ఇట్లా చూపిస్తున్నారండి మన్నయ్య. ఈ డోర్ చూసారా, నేను మామూలుగా అది కబోర్డ్కి సైడ్ అనుకుంటున్నానండి. కబోర్డ్ సైడ్లో కూడా అన్నయ్య ఇలాగా అలమార్లో పెట్టించారనమాట. ఎందుకంటే మామూలుగా డ్రెస్సులు హ్యాండ్ చేసుకోవడానికి, తర్వాత ఏమైనా వేస్ట్ ఏమైనా పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో సైడ్గా ఉన్న దానికి కూడా ఆయన డోర్లు పెట్టించండి, మళ్ళీ వాటికి అరలు కట్టించారనమాట. అది కూడా చూపిస్తున్నారండి. అదే మీకు చెప్తున్నాను, కబోర్డ్స్కి ఇలా చేయించారు అన్నయ్య అని. చెప్పాను కదండి, అంతా కూడాను బాగుంది, టెక్నాలజీ ఉపయోగించారని చెప్పాను కదా, అదే మీకు చూపిస్తున్నానండి ఎక్కడికక్కడ. అదిగోండి కబోర్డుకి సైడ్లో అన్నాను కదా, టచ్ చేస్తే డోర్ ఓపెన్ అయిందండి. ఆ డోర్ ఓపెన్ అయిన చోట మనకి ఏమన్నా వేస్ట్గా ఏమన్నా మనం వాడిన వస్తువులు ఉంటే అవన్నీ కూడా పెట్టుకోవడానికి అన్నట్టుగా ఆయన ప్లాన్ చేసుకున్నారండి. చూసారా, ఇదిగో అంటే ఎక్కడ కూడా ఏ స్థలాన్ని కూడా ఆయన వేస్ట్గా వదలలేదండి. అది నేను చెప్పేది ఏంటంటే అదనమాట. మనం ఏదైనా ఇల్లు కట్టించుకునేటప్పుడు కొంచెం అంత ప్లాన్డ్గా ఉండాలి అని. అదిగోండి టచ్ చేస్తే వస్తుందండి, ఇలా అంటే కరెక్ట్గా డోర్ పడుతుంది అనమాట. ఇందాక నేను చెప్పాను కదా మీకు, లైట్ నేను ఇందాక వేయలేదండి అని, ఇప్పుడు లైట్ వేశారండి. ఇంకొకసారి మీకు చూపిస్తున్నానండి ఎట్లా ఏంటి అర్లు అన్నాయి. షోకేసులు కూడా బాగా పెట్టించారండి అన్నయ్య. ఇదిగోండి ఇది కూడా వేడి నీళ్ళు చన్నీళ్ళు వచ్చే వాటర్ ప్యూర్ అండి, ప్యూరిఫై అనమాట. అది కూడా ఆ నీళ్లు కూడా వేస్ట్ అవ్వకుండా పక్కన ఇంకోటి పెట్టించారండి అన్నయ్య. ఇదేంటంటే మనం గ్లాసు పట్టుకొని నుంచోవాలి కదండి, అలా కాకుండా ఆయన ఏం చేశారు, ఒక గ్లాస్ అంటే ఒక గ్లాస్ పెట్టించండి, గాజుది పెట్టించి దాని మీద గ్లాస్ పెట్టుకునేలాగా ప్లాన్ చేశారండి. అది కూడా బాగుంది. అది కూడా మీకు ఎవరికన్నా కావాలనుకుంటే అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఆ ప్లాను. ఇవన్నీ కూడానండి మొక్కలు వేసుకోవడానికి తెచ్చుకున్న అనమాట కుండీలు, వాటిని అలా ఉపయోగిస్తుందండి మా ఆడబోట్స్ అనమాట. ఈ పైది కూడానండి బాగా ప్లాన్డ్గానే కట్టించారండి. అయితే నేను అది తీయడం కొంచెం మిస్ అయ్యానండి. మా అన్నయ్య గారు చూపించింది నేను మిస్ అయ్యాను అనమాట. ఆ డోర్ ఏంటంటే డోమ్ అనమాట అది. ఇదిగోండి మా ఆడపడుచు చేసిన బిర్యానీ, అంటే మా అన్నయ్య గారు చేశారులేండి, ఆయన వంటలు బాగా చేస్తారండి మా అన్నయ్య గారు. ఇంక మేము వస్తున్నామని బిర్యానీ అండి, మటన్ బిర్యానీ